శుక్రవారం పూట పసుపు రాసుకుని స్నానం చేస్తే ఎంతో శుభం. రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్తే దీని మొగుడు సంపాదన అంతా ఈ పసుపు కొమ్ములకే సరిపోయేట్టుంది. గుర్రు చూడు, ఈతకాయ వగరు చూడు, ఈత చెట్టు కాపుకొచ్చిందో నా సామిరంగా చిన్నది. ఏమి సుబ్బలక్ష్మి, పట్నం వెళ్ళావు కదే, నాగేశ్వరరావు సినిమా చూసావా? నాగేశ్వరరావు అంటే అంత ఇష్టమా? పాడుకోతి ముఖ. ఒరే అబ్బాయి, ఇదిగో నీ గోతి. బయటకు వచ్చాడు చంపేసాను, జాగ్రత్త. నువ్వేం చంపకర్లేదురా, తిన్నగా నడిచొచ్చాయి చాలు, గుడ్లు బేలి వాడేసి వస్తాడు. నిజంగా వచ్చేస్తున్నాను బాబాయ్, వచ్చేస్తున్నా. అయ్యో, వచ్చేసినా వచ్చేయగలడే, అట్టగడిరా. రండే పోదాం. అవునే పోదండి. చూడు, మొన్ననే దొరగారితో మాట్లాడాను. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. స్కూల్ విషయంలో త్వరలోనే గట్టిగా సహాయం చేస్తానని చెప్పారు. ఏం పర్వాలేదని మీ వాళ్ళందరికీ చెప్పు. అలాగేనయ్యా, అంతా తమ దయండి. వస్తానండి. మంచిది మంచిది. ఓ గుడ్ మార్నింగ్. ఏం బాబు, పరీక్షలు అయిపోయాయా? రేపే ఆఖరి పరీక్ష ఫాదర్. అలాగా, అయితే మరి చదువుకోకుండా ఇలా తిరుగుతున్నారే? రేపటిది లెక్కల పరీక్ష ఫాదర్. అయితే మాత్రం చూసుకోనక్కర్లేదు. ఎండనబడి తిరిగితే లెక్కలు వస్తాయా? సారీ ఫాదర్. ఏ రఘు, నువ్వు కూడా వీధిన పడ్డావన్నమాట. నువ్వు జీవితంలో స్థిరపడాలంటే పరీక్ష పాస్ అయి తీరాలి. మీ నాన్న మీ అమ్మగారికి నిన్ను హార్మోనియం పెట్టిన తప్ప వేసమెత్తు బంగారం గాని గజం భూమి గాని వదిలి వెళ్ళలేదు. ఆ మహాతల్లి ఏదో నలుగురికి సంగీతం చెప్పుకుంటూ కష్టపడి మరీ నిన్ను చదివిస్తోంది. ఆమె కష్టం నువ్వే గట్టెక్కించాలో. లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత లంబోదర లఘుమికర సిద్ధ చారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లఘుమికర. మా రోజుల్లో పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు చక్కగా నుదుటినింత విభూదో కుంకుమ పెట్టుకుని మరీ వెళ్లేవాళ్ళు. ఇలా సానలా నుదురించుకునేవారు కాదు. ఏంటమ్మా, మనసులోనే కచేరీ చేసుకుంటున్నావా? పాత పాటేరా నాయన. నా మాట పాట నువ్వెప్పుడైనా వినిపించుకున్నావు గనకనా? ఏరా రఘు, పరీక్షలకు వెళ్ళే పిల్లాడివి తెల్లవారుజామునే లేచి చదువుకోకుండా 8ంటికి లేచి కంగారు పడుతున్నావు. ఇదేమైనా బాగుందా చెప్పు? మా చదవాల్సిందల్లా రాత్రి చదివేసి ఈ పెన్నులో పోసి దాచేశానే. వెళ్ళగానే పేపర్ మీద పెన్ను విదిలించడమే. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. హలో. భగవంతుడా, మా వాడి పరీక్ష గట్టెక్కించి నా కష్టాలు కడతీర్చు తండ్రి. It's a holly, holiday. Hey, 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 hey. It's a jolly, jolly day. Hey. గుడ్ మార్నింగ్. ఏమా, పరీక్షలన్నీ అయిపోయా? అయిపోయాయి సార్. ఎలా రాశారు? గుడ్. గుడ్ మార్నింగ్ సార్. మేము వీడికి వచ్చింది అయ్యగారి దయ కోసం. తమరు కూడా కూతింత చెప్పి పెట్టాలా? చూడండి బాబు, అయ్యగారు వస్తున్నారు. ఆయనతో కాస్త నెమ్మదిగా అణుకుగా మాట్లాడండి. అట్టగనమ్మా. అయ్యా అయ్యా,
ఏమిటి అందరూ కట్టగట్టుకుని వచ్చారు? ఏం లేదండయ్యా, తమరు నువ్వు పాలు చూద్దారని. నన్ను చూడ్డానిక? చూడండి, పూర్తిగా తృప్తిగా చూడండి. చూశారుగా, ఇంకా బయలుదేరండి. అయ్యా, పడవల్ని ముట్టుకోకూడదని తమరు ఆర్డర్ వేశారు చెప్పారు బాబు. అన్నాను. ఏ తప్ప? తప్పని కాదండి అయ్యా. ఒక్కొక్కడు 2,000 3,000 అప్పులు చేస్తున్నారు. నేను లక్షలకు లక్షలు పోసి నావలు వలలు కొని మీకిస్తే ఆ పట్టిన చేపలు అనకాపల్లి వెళ్ళి అమ్ముకొస్తారా? చూడండి, మీ వెధవ వేషాలు చూస్తూ ఊరుకోవడానికి నేను వెర్రివాణ్ణి కాదు. నా అప్పు ఒక్క పైసా బాకీ లేకుండా తీర్చిన తర్వాతనే పడవలు ముట్టుకోండి. లేదా మీ దగ్గర చేపలు కొంటున్నాడే వాడి గుమ్మానికేసి మీ తలలు బాదుకోండి. వెళ్ళండి. తీసుకొని జాగ్రత్తగా పెట్టండి. రామయ్య, అమ్మా, ఆ బాత్రూమ్ పని ఇంకా కావాలేదా? ఇంకా సిమెంట్ పని కాలేదమ్మా. సరే సరే, ముందు ఆ పని చూడు. అమ్మా, పనులన్నీ తొందరగా చేయండి. వెధవలకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు. ఏమండి, రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ కష్టాలు మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? పిచ్చిదానా, ఇది వ్యాపారమే. ఎప్పుడు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదిలేయాలో తెలిసి ఉండాలి. ఇదంతా నీకెందుకు గాని, కరుణ రేపే వస్తుంది. ఇల్లంతా శుభ్రం చేసి ఏర్పాటు చూడు. పద 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 పద. ఏమండి, నా టేప్ రికార్డు. నా బ్యాగ్, నా బ్యాగ్. ఏ మిస్టర్, ఏ సైకిల్, ఏ సైకిల్. ఐఎమ్ సారీ. నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఏమిటి కావడపాలెమా? ఓ, అది రావణపాలెం పక్కన ఉంది. ఇక్కడి నుంచి ఒక ఆవిడ దూరం ఉంటది. మేనలెస్ గూస్. గూసా? గూస్ భాషని ఇంగ్లీష్ పీసులో తిడుతుందా బాబాయ్? అందమైన ఆడపిల్ల ఏ భాషలో తెచ్చినా చాలా బాగుంటుంది అబ్బాయి. అవును కదా పాప? ఒరే, ఈవిడ గారు డేవిడ్ గారి చెల్లెలు వలె ఉన్నది. అవును, ఈ చిన్నది ఒకనొక పట్టణమునందు పట్టభద్రురాలగుటకు పట్టుదలతో కృషి చేయుతున్నది. చదవగా పావాడ పొట్టైపోతుందన్నారు. ఇంతకీ సీతాకోక చిలక ఏం చదువుతుందో? కాన్వెంట్ ఎవరా? కాలేజీ చెప్పులని పూర్తయితే చాలా బాగుంటుంది అబ్బాయి. హోల్డ్ యువర్ టంగ్. అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఇందా, గుడ్ బై. ఇది రంగు రంగుల సీతాకోక చిలక. గుడ్ మార్నింగ్. కొంప మునిగింది రోయ్. ఆ పిల్లల్ని దేవుడితో చెప్తున్నామో మన వెళ్ళి కాకపడదాం. రండి రండి. కమన్. నేను వస్తున్నాను తెలుసు కదా, ఎందుకు బండి పంపలేదన్నయ్య? పంపించానమ్మా. ఇరిసిరిగిపోయిందని వెధవ దారిలోనే ఆగిపోయాడు. ఆయన చెల్లెరా? మీ చెల్లెలు గారండి? తెలియదండి. తెలుసుంటే అవును. సామానంతా ఇంటికి ఏయ్, ఎవరు తీసుకుంటా? రండి, రండి. రామ్మా, కూర్చో. కదండి. ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేణీళ్ళ స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టే సుఖం మీ ఒక్కరి సొత్తే కాదు, నాకు కొంచెం పంచండి. ఈ పిల్ల పట్నం వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తున్నవే, తర్వాత స్నానం చేద్దు గాని. అలాగే. ఏమిటి అలా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారు? దగ్గర స్నానం చేద్దాం. ఏ కరుణ, నీ పట్ల అలా పడేకు. చిచ్చుపుడి దగ్గర పెట్టు, కాపలా ఉంటుంది. ఎందుకే? రోజు ఇక్కడికి కోతులు మోపొస్తుంది. మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే, ప్యాంటు చొక్కా తొడుక్కున్న మగ కోతులు. నా బట్టలకు కాపలా ఎవరు ఉండక్కర్లేదు. మేసు ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని
చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. ఈత చెట్టు గుబురు చూడు, ఈత కాయ బగరు చూడు, ఈత చెట్టు కాపుకొచ్చిందో, నస్సామి రంగచ్చినదేమో ఈతకొచ్చిందో. చెరువులో 2 కన్ని కలువలు పూచా ఎప్పుడురా? రే ఇటు చూడండి రా, ఈ బట్టల కలుగుంటేవరో రౌడీ రాళ్ళలో ఉంది. ధైర్యంగా ఒకటి తీసి పక్కనెట్టింది. మన ఊరు గుంట్లకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు ఓనరు గుంటాడో చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం. మిస్టర్, ఆ బట్టలు తాక్కు. తాకితే అప్పుడు నోరు కాదు, చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? మిస్టర్, తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తాం. షటప్. ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా. మిస్టర్, మర్యాద కింద పెట్టు. పెడతాళ్లే. రే చదవగా పావాడ పొట్టయిపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుందే. ఎంఏ పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగగా ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. ఏం మాట్లాడరా? ప్రియా, లేత తమలపాకు లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులు మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. దాన్ని ఏం చేస్తున్నారు? ఎవరు దాన్ని తీసింది? బుజ్జిముండ ఎండలో కేరమని ఏడుస్తుంటే నీడలో తీసుకొచ్చి పెట్టావు తప్ప. నాన్సెన్స్, సభ్యత లేని బ్రూట్. ఆ అమ్మాయి గారు ఏమంటున్నారా? సభ్యత గురించిరా. దాని గురించి ఒక పుస్తకం రాయండి బ్రూట్ గారు, చదివి నేర్చుకుంటాం. అగో, ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికే అలవాట్లేదు. నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులు మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక లేవే పాడవే. అయ్యో నాకు పాట రాదే. అయితే అది గుంజుడి. 1 2 3 4 5. అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక. పాడు. పాట? నాకు పాటలు రావే. అదేం కుదరదు, నువ్వు పాడాల్సిందే. పాడాల్సా? ఆహా, ఇందాక నువ్వు చెప్పినట్టు నీ విన్నానుగా, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రావోయి చందమామ మా వింతగాథ వినుమా. రావోయి చందమామ మా ఇంత లక్షణంగా పాడితే చందమామ వస్తుందంటావా బాబాయ్? చందమామ రాడురా, భయపడి పారిపోతాడు. కాదురా, పాడేవాళ్ళ మేనమామ వస్తాడు. బిజినెస్ పెట్టుకోవడానికి మాకేం బజార్లో కొట్లు లేవు. మాటి మాటికి నీ పేరు చెప్పుకోక పాప. పల్లెటూరి పక్షులు. పల్లెటూరి పక్షుల పల్లెటూరి పక్షుల పల్లెటూరి పక్షుల పల్లెటూరి పక్షులు పల్లెటూరి పక్షులు.
చెల్లెలు మోజుపడింది కదా అని ఆ సంగీత మాస్టర్ దగ్గర చేర్పించాను. నాకు మాత్రం ఇష్టం లేదు. కరుణ సంగీతం నేర్చుకోవడంలో తప్పే ఉంది, నేర్చుకొని. అది కాదండి, క్రిస్టియన్ పిల్ల బ్రాహ్మణింటికి వెళ్ళి కీర్తనలు అవి నేర్చుకుంటే మన కమ్యూనిటీ నవ్విపోదు. నవ్వే వాళ్ళని నవ్వనీరే, పిచ్చిదానా. డబ్బున్న వాడు తల్లకిందులుగా నడిచినా మెచ్చుకుంటారే తప్ప పిచ్చి అనుకోరు. ఇంకో 2 నెలల్లో దాని సెలవులు పూర్తవగానే అది వైజాగ్ వెళ్ళిపోతుంది. ఈ 4 రోజులు దాని ఇష్టం వచ్చినట్టు నడుచుకుని అడ్డు చెప్పక. సరే, మీరు మీ చెల్లెలు మధ్య నాదే ఉంది. పాట నేర్చుకుంటావు పాప? పాట. రఘు, రఘు, అయ్యయ్యో అల్లరి సన్యాసి. సాగర సంగమమే, సాగర సంగమమే ప్రణవా, సాగర సంగమమే, సాగర సంగమమే ప్రణవా, సాగర సంగమమే జానకి కన్నుల జలధి తరంగం, జానకి కన్నుల జలధి తరంగం, రాముని మదిలో విరహ సముద్రం, చేతులు కలిపిన సేతు బంధనం, ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం సాగర. కరుణ, నువ్వు పాడావమ్మా? ఇంత మధురంగా ఎలా పాడగలిగావమ్మా? సంగీతం నేర్చుకోవడానికి జ్ఞానం, శ్రద్ధ కావాలని గేలి చేశారు. అందుకే పట్టుదలతో నేర్చుకున్నాను. నిద్రపోయేటప్పుడు తప్పిస్తే మిగతా టైం అంతా మీరు చెప్పిన పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నాను. పెద్దగా అరిచి పాడుతూనే ఉన్నాను. ఆ అరుపులేనండి ఇవి. ఇవి అరుపులు కావమ్మా, మెరుపులు. ముద్దుగుమ్మ గొంతుకెత్తి పాట పాడింది, మధ్య నేల గాడిదమ్మ ఓంట పెట్టింది, జువ్వి చెట్టు కాకులన్నీ రివ్వుమన్నవి, 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 రివ్వుమన్నవి. రా, సంగీతం గురించి మీకేం తెలుసురా? ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుంది.
ఏమండి, మీరు చాలా గొప్పగా పాడతారు. ఆ మాట ఎప్పటికప్పుడు చెబుతాం అనుకుంటున్నా. నాకు అవకాశం రాలేదు. మా వాళ్ళు ఏదేదో బాగారు. క్షమించండి. ఒరే అబ్బాయిలు, మనం ఇండియాలో ఉన్నావా? మాట్లాడేది మన రఘుగడేనా? ఒరే రఘుగా, నిన్నటి వరకు బాగానే ఉన్నావు. రాత్రికి రాత్రి ఏం ముంచుకొచ్చిందిరా నీకు? మంచులో ఏ బోధి వృక్షం కింద కూర్చొని ఉంటాడు. జ్ఞానోదయం అయింది బిడ్డకి. కాదురా, ఏ చింతతోపులోనో తిరుగుంటాడు. ఏ గాలో వాలుంటుంది. ఆడగాలా మొగ్గాలా? కాదురా, ఇది మోహిని పిశాచి. కథ ఎంతవరకు వచ్చేది? చెట్టు వరకే వచ్చింది రోయ్. పాపం రాజా గారి మనసు వికలమైపోయినట్టుంది. ఇంకా రాణి గారు ప్రసన్నం కాలేదనుకుంటాను. ఒరే కరుణామయుడు, ఆ పిల్ల ప్రేమ పిచ్చిలో పడి కనబడ్డ చెట్టు మీద కరుణ అని చిక్కి పారేస్తున్నావు. పాపం ఆ సీతాకొక చెల్లికి ఇంకా కరుణించినట్లేదు. లేదురా, కరుణించి తీరుతుంది. కరుణిస్తే నా చెవి కోయించుకుంటాను రా. మీరెవ్వరూ చెవులు కోయించుకోనక్కర్లేదు, ముక్కులు కోయించుకోనక్కర్లేదు. మేమిద్దరం ఒక్కటే తీరుతాం. పంజాబ్. రక్షకుని ప్రబోధకుని దేవాది దేవుని ప్రభు యేసునాథుని శరణము వేడెదము, ప్రార్థన చేయుదము. శిలువపై చిందిన రక్తం ఇలా పాప విముక్తికి దివ్య హస్తం. త్యాగమైన దేవుని ప్రేమ, భవ్య మధుర మానస ప్రేమ, గుండెను గుడి చేసి కొలిచెదము ఓ ప్రభువా. ఆమెన్. చూడండి, నిజంగా మీరన్నా మీరెవ్వరూ చెవులు కోయించుకోనక్కర్లేదు, ముక్కులు కోయించుకోనక్కర్లేదు. మేమిద్దరం ఒక్కటే తీరుతాం. పంజాబ్. చెప్పకు చెప్పకు చిన్న పాప, చెబితే నీ కళ్ళో తాయి. ఎక్కడ దొంగలక్కడే గప్చిప్, దాక్కో దాక్కో సాంబార్ బుడ్డి. ఓ తలారి నెత్తి మీద గోరింక, చెప్పకు చెప్పకు చిన్న పాప, చెబితే నీ కళ్ళో తాయి. ఎక్కడి దొంగలక్కడే గప్చిప్, దాక్కో దాక్కో సాంబార్ బుడ్డి. కరుణ, లేత తమలపాకు లాంటి నీ పాదాలకి
నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. ఆపండ్రా, ప్రేమ గురించి అసలు నీకేం తెలుసురా? ఆ అమ్మాయి నా గురించి అన్ని వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయి కాస్తో కోస్తో ఉన్నది కనుక వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరి వదులుకుపోవడానికి నీ దగ్గరే ఉందిరా. నా ప్రాణం రా. అయితే నీ గురి తప్పలేదురా. గువ్వ గుడకే రాజు వెడకే గువ్వ గుడకే రాజు వెడకే గువ్వ. పిట్టని కొట్ట పొయ్యిలో పెట్ట పిట్టని కొట్ట. అరే పాపం రా. సారంగా పాపం ఏట్రా పాపం. తింటే తెలుస్తుంది అది మజా. తినాలంటే కాల్చాలి కదా. అవునరా, కాల్చాలంటే పుల్లలు ఉండాలి కదా. అంతే కదా. అదిగో సెంటర్ కదా, ఇది కూడా మనకే. రే బాబాయ్, నా వాటా ఇదిరా. ఇది మోసం అనే పంతులు గారు. తెలిసి అడుగుతున్నా. అంటే తింటావా? తింటానో ఏం చేసుకుంటానో నా ఇష్టం. మర్యాదగా నా వాటా నాకు ఇస్తారా లేదా? రే పాపం ఇచ్చేరా. రే, మొదటిసారిగా పంతులు గారు మాంసం తింటున్నారా? చప్పట్లు కట్టండి. ఎంత లేటు? కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? కొద్దిగా లేట్ అయింది అందుకని. ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. కొద్దిగా ఆలస్యమైంది అందుకని. చిప్పు పెద్ద గొప్ప. కరుణ, అలికితివా సఖీ ప్రియ అలకమానవా. అలక ముద్దెట్టుకోమంటావా? కూర్చుని కూర్చుని రాళ్ళు అరిగిపోయాయి. చూసి చూసి కళ్ళు వాచిపోయాయి. ఆలస్యంగా వచ్చింది చాలక గొప్పగా పాటలు పాడుతున్నావా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? 3 నుంచి 4 దాకా ఇక్కడ, 4 నుంచి 5 దాకా అక్కడ, 5 నుంచి 6 దాకా అక్కడ. ఆహా, ఈ శిలలో ఏ జన్మ మనం ఏ పుణ్యము చేసుకున్నావో కదా.
వేషాలకేం తక్కువ లేదు. కరుణ కరుణ నేను రావడం ఆలస్యం ఎందుకైందో తెలుసా? నీకోసం ఒకటి తెచ్చాను. ఏది నోరు తెరు. చేతికి ఉత్తినగలను నోటికి అందించడానికి నేనేం పాపాయినా? అదిగో ఆ కోపమే వద్దు, చెప్పినట్టు వినాలి. ఏది నోరు తెరు. అది ఏమిటిది? పిట్ట మాంసం. ఏ తినవా? కోడి మాంసం, చేప, రొయ్య. అయితే ఇవేవి తినవా? ఎప్పుడైతే నీ మీద అభిమానం పెంచుకున్నానో అప్పటి నుంచి వాటి మీద అసహ్యం పెంచుకున్నాను. మరిద్దరం ఒకటిగా బ్రతకాలనుకున్నప్పుడు నీకిష్టం కానివి నాకు మాత్రం ఎలా ఇష్టం అవుతాయి చెప్పు? నువ్వేమో అమ్మవంట, నేనేమో నాన్నంట. అయితే నువ్వు పనిలోకి వెళ్ళు, నేనేమో అన్నం వండుతాను. తొందరగా వండు మరి. నువ్వు వెళ్ళు మరి, వండు మరి. అబ్బబ్బా, ఇంట్లో పళ్ళన్నీ అలాగే మిగిలిపోయాయి. అబ్బా, పనిలోకి వెళ్ళొచ్చాను. ఇదిగో పువ్వులు. అయ్యో పాపం, చాలా చోటు పెట్టేసింది. అన్నం వడ్డించినా? వడ్డించు వడ్డించు. పొద్దుపోయింది, ఇంక పడుకుందావా? అయ్యో రామా, పువ్వు తినగానే ఎవరైనా నిద్రపోతారా? కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామే. మరి మా నాన్న పువ్వు తినగానే గుర్రు పెట్టి నిద్రపోతాడు కదా. అయ్యో, దీపం మారిపోయాలి. అయ్యయ్యో, కరుణక్క. ఏమిట్రా మీరు చేసే పని? మీరేం చేస్తున్నారు? మీరు మాలాగే అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారా? నేను ఆ ఆటే ఆడదామంటే మీ అక్కయ్య తను రానంటుందిరా. ఇది అంతే, నా మాట వింటలేదు. అలాగా? నువ్వు చెప్పినట్టు నీ విన్ను. వినవా? ఆ మొక్కను చూడు. ఏమిటే అరుపులు? ఏదో కొంపలు మునిపోయినట్టు పెట్టానే. నీ పిల్లాడు నా కూతుర్ని చితక బాధేశాడు. నువ్వు స్కూల్ బడిలో పిల్లల చితక బాధని తాలక ఊళ్ళో వాళ్ళ పిల్లలందరినీ చితక బాధమని పంపుతున్నావటే. ఏమిటి? నేను పంపుతున్నానా? ఈవిడి చేతులు ఇరుగుపాను. నువ్వే కట్టావు, నువ్వే గిల్లావు, నువ్వే కట్టావు. పోరా పోవే. ఈ శాస్త్రుడు వల్లే వచ్చింది నా తల్లి బంగారు కొండ. ఎలా వెధవా, ఇలా చెప్తాను. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను అడ్డమైన వాళ్ళతో ఆడొద్దని చెప్పేసి. అసలు దాన్ని ఎందుకు కొట్టా? లేదమ్మా, ముందు అదే గిల్లింది. కావాలంటే కరుణక్కని అడుగు. కరుణక్క అక్కడికి ఎందుకు వచ్చిందిరా? మరేమో జగన్నయ్య కరుణక్క అక్కడ ఎంచక్క అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు. ఎవరు? శారదమ్మ గారు లేరు, వాళ్ళ అబ్బాయి. కరుణ వయసు వచ్చిన పిల్ల. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తారు. అదే టీచర్, కరుణ మీ దగ్గర ఆ నేర్చుకున్న పిల్ల. మీరేలా మాట్లాడితే ఎలా? అందుకే మనసును పెట్టేలా చెబుతున్నాను. పరాయింటికి సంగీతం నేర్చుకోవడానికి మనం వెళితే చులకనైపోతాం.
నలుగురు నానా రకాలుగా ఆడిపోసుకుంటారు. జాగ్రత్తమ్మా, మనసుండబట్టలేక చెబుతున్నాను. వస్తాను. టీచర్, ఇక్కడన్నట్టు మరెక్కడ అనకండి. అయ్యో, ఎంత మాటమ్మా, నేను మీ కుటుంబంలో మనిషి లాంటి దాన్ని కదా. వస్తాను. సరే.